హాయ్ అండి. 4 బ్లౌజులు కంప్లీట్ అయిపోయినాయి. 5 బ్లౌజులు కట్ చేశాను కదా. 5 బ్లౌజుల్లో 4 బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసాను. ఉదయం 2 కుట్టేశాను, మళ్ళీ తర్వాత నెక్స్ట్ 2 కుట్టేశాను. టైం 10 అయింది. రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసి మళ్ళీ వచ్చి 5వ బ్లౌజు ఎందుకు కుట్టలేదు అంటే, ఇంకా వాళ్ళ 5 బ్లౌజులు ఉన్నాయి. ఆ లైనింగ్లు కట్ చేయాలి కదా. ఎందుకు మళ్ళీ వేరే కటింగు, మళ్ళీ జాకెట్ పెట్టి ఆదులు తీసి టైం వేస్ట్ ఎందుకు. 5వ బ్లౌజు లైనింగ్ పీస్ ఇలా ఉంచేసాను. ఇప్పుడు ఇది ఇలా వేసి కట్ చేసేస్తాను. చూసారా, ఇది వేసి ఈ ముక్కలన్నీ కట్ చేసేసాను. ఇవన్నీ కట్ చేసేసాను. అలా టైం కలిసి వస్తుందన్నమాట. ఈ టైం అయితే వారం మొత్తం కష్టపడతారు కదా జాబులు వాళ్ళు. లెగిచే టైం ఇది. వాళ్ళకు 1 గంట రెస్ట్ ఎక్స్ట్రా పడుకుందాము సెలవు రోజు అని హ్యాపీగా పడుకుంటారు. రోజువారీ కూలీ వాళ్ళు. మనం ఇంట్లోనే కదా పనిచేసేది, ఏదో ఒక టైం ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు మనం పడుకున్నా మనల్ని సొంత పని కాబట్టి ఎవరు ఏమనరు అని చెప్పేసి మనం రెస్ట్ తీసుకుంటాం. కానీ పాపం వాళ్ళకి అలా కాదు. సెలవు దొరికిన రోజే 1 గంట ఎక్స్ట్రా పడుకోవాలి వాళ్ళు. నిజం కాదంటారా? ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎంత కష్టపడుతున్నాము. ఒక్కొక్క అమ్మ వచ్చుద్ది 10 నిమిషాలు కూర్చొని, నీకేంటబ్బా 400 వచ్చేస్తాయి. ఒక్కొక్కళ్ళు ఎంప్లాయీస్ కూడానండి బట్టలు ఇవ్వడానికి వచ్చి, మీకేంటండి నిర్మలా గారు ఈ పాటికి 400 సంపాదించేసే ఉంటారు ఇంట్లో కూర్చొని, మేమే బయటికి వెళ్ళాలి. అప్పుడు అనిపిస్తుంది, ఈవిడికి మగోళ్ళు సంపాదించి పెడుతుంటే ఏమీ తెలియక వచ్చి మనల్ని నీళ్ళు పెట్టి చూపిస్తుంది అని అనేసేద్దాం అనిపిస్తుంది. కానీ పరిస్థితుల ప్రభావం, ఇక్కడి నుంచి మాట బయటికి రాదు. అప్పుడా అనేసి ఊరుకుంటాం వాళ్ళు అన్న మాటకి. అలాగే మగవాళ్ళు కూడా, మీకేంటండి నిర్మలా గారు మీకు 400 వచ్చినాయి, మేము వారం మొత్తం పనిచేసి రావాలి, వాడు నెలకిస్తాడు అంటారు ఒక్కొక్కళ్ళు బట్టలు ఇవ్వటానికి వచ్చి. అప్పుడు అనిపిస్తుంది, ఆయనకేంటి మధ్యలో సెలవులు ఉంటాయి, 1,00,000 రూపాయల జీతం, హ్యాపీగా తిరుగుతాడు, తింటాడు అని అనాలనిపిస్తుంది. కానీ ఇక్కడి నుంచి మాట బయటికి రాదు, అనేస్తాం. సరేనండి అనేస్తాం. పరిస్థితుల ప్రభావం. రోజువారీ కూలి వాళ్ళ పరిస్థితులు ఇలా ఉంటాయి. అవతల వాళ్ళు మాట అన్నా తిరిగి మాట అందామంటే ఈ గొంతు దాటి బయటికి రాదు. ఉంటుంది మనసులో. మనం మనసులో మనం అనుకొని బాధపడతాం.